బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ సీఎం కూడా లేరంటూ రామచంద్రరావు విమర్శించారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ పార్టీ అని విమర్శించారు. బీసీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలతో మోసం చేశాయని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగిందని, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో బీసీల హక్కులకు నష్టం జరుగుతుందన్నారు. బీసీ హక్కులు ప్రయోజనాల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని రామచంద్రరావు తెలిపారు. బీసీ సీఎం కూడా లేని ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరణ అంటారు. దేశంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉన్నారు. దాంట్లో ఒక్కరు కూడా బీసీ లేరు, ఇద్దరు మాత్రమే ఎస్సీలు. మరి వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి ఇంతకన్నా పెద్ద ఏముంటది? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కులం గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి అంటున్నారు. మరి మీ ప్రభుత్వంలో చేసింది ఏంటి? 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉంటే ఒక్క బీసీ కూడా లేదు. దాంట్లో ఇద్దరు ఎస్టీలు మాత్రమే ఉన్నారు. ఎంత పెద్ద అన్యాయం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదైతే ఓట్ బ్యాంకింగ్నే వాడుకుంటారు వాళ్ళని, అంతేగాని